ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు నిజంగా మరి భారతదేశం కోసం పోరాటం చేసిన ఎంతోమంది మరి పురుషులుంటే మేమేమి తక్కువ కాదన్నట్లు మరి మహిళలు కూడా ఉండడం మరి ప్రధాన పాత్రగా మనం చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మహిళలు మరి ఇక్కడ చట్టసభల్లోని అటు మరి బయట కూడా మరి మేమంటూ ఉన్నామని నిరూపించుకునే స్థాయిలో ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో మరి ఈరోజు మరి సావిత్రిబాయి పూలే మరి ఆమెను ఎంతైనా సరే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మరి ఆవశ్యకత ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు ఆమె ఈనాడు కాదు ఆనాడే మార్గదర్శిగా సమానత్వం అలాగే దాని విషయంలో ఒక ఉద్యమ మంచి నేతగా కూడా మరి ఉన్నతమైన పేరును సంపాదించారు. మరి ఈ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న ఆమె తల్లి గర్భంలో నుంచి మరి బయటికి రాగా మరి ఆమె మరి కొన్ని ఏళ్ల తర్వాత ఆమె పోరాట పట్టమని పట్టిన తర్వాత ప్రజల కొరకు తన దేశం కొరకు అనేకమైన ఉద్యమాలు చేసి ఆమె జాతి కొరకు కూడా మరి పోరాటంలో నిలబడిన ఒక స్త్రీగా ఉంటున్న ఆమె 1897 మార్చి 10వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె చేసిన సేవల అమోఘం, ఆవిడ నిలిపిన ఆ స్ఫూర్తి ఈ రోజు వరకు కూడా మరి ఈరోజు గొలమల అప్పారావు గారు దాన్ని మరి స్ఫూర్తిగా గుర్తించుకొని ఇప్పటికి కూడా ఆమె జయంతిని చేస్తున్నారంటే ఒక్క విషయంలో మనం గమనించాలి. ఆమె ఏ విధంగా కొనియాడబడిందో, ఏ విధంగా పోరాటం చేసిందో, ప్రజల కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు, తన యొక్క జాతి కొరకు ఏ విధమైన మరి కార్యక్రమాలు చేసిందో మనం చెప్పచ్చు. ఆ విషయంలో మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు అప్పారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మీరు ప్రతిసారి కార్యక్రమం చేస్తున్నారు. ఇయర్ అండ్ ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆవిడ కోసం చేయడానికి కారణాలు ఏంటి? ఆమె మాకు మార్గదర్శనాలు, మాకే కాదు మా పిల్లలకు కూడా మార్గదర్శనాలు. ఎందుకంటే ఆడపిల్లల చదువు కోసం ఆమె ఎన్నో పోరాటాలు చేశారు. ఆమె ఒక విద్యావేత్త కాకపోయినా సరే భర్త ఆమెని విద్యావేత్తగా తయారు చేసి అతను సోషల్ సర్వీస్ చేస్తూ ఈమె కూడా సోషల్ సర్వీస్ చేయిస్తూ వీళ్ళిద్దరూ కలిపి కనీసం దాంపత్య జీవితం కోసం కూడా ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళ త్యాగం అటువంటి త్యాగం. ఎందుకంటే వాళ్ళు దాంపత్య జీవితం కోసం వాళ్ళకి పిల్లలు కావాలని కూడా ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు కట్టిన ఈ కుటీరాల్లో ఒక 6 కుటీరాల్లో కూడా అంటే అక్కర సంబంధం కలిగి పిల్లలు కలిగి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని పెంచడం, వాళ్ళు పెద్ద చేసి ప్రయోజకులు చేసి పంపించడం జరిగేది. అందులో ఒక ఆవిడ వచ్చేమో డెలివరీ అయిపోయి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ కుర్రోడిని వీళ్ళు జత తీసుకొని పెంచి పెద్ద చేసి డాక్టర్గా తయారు చేసి దేశ సేవ చేయని పంపించారు. యశ్వంత్, ఆ కుర్రోడి పేరు యశ్వంత్. దేశ సేవ ఏమని పంపించారు. మిలిటరీలోకి వెళ్ళాడు ఆ కుర్రోడు. వీళ్ళు మాత్రం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్న అరణ్యసులు శ్రమిస్తూనే ఎన్నో తిరస్కారాలు, ఎన్నో అవమానాలు పేడ ముద్దలతో కొట్టారు సావిత్రిబాయి పూలేకి. అయితే ఉదయం వెళ్ళేటప్పుడు చీర పట్టుకొని వెళ్ళారు. అట్నుంచి వచ్చినప్పుడు ఇంకో చీర పట్టుకొని వచ్చారు. ఈ కట్టిన బట్టలు మార్చుకొని మళ్ళీ ఆ చీర కట్టుకొని వచ్చారు. ఎన్నో తిట్లు తిట్టుండే, ఎన్నో అన్నా సరే ఒక్కసారి ఆమె తిరగబడి ఒక బ్రాహ్మణుడికి చెప్పుతో కొట్టే అప్పటి నుంచి ఆవిడ విసుగు రావడం మానేశారు. ఇప్పుడు కూడా పూణేలో ఎక్కడైతే ఆమెని వేధించేవారో ఆ ప్లేస్ ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. అక్కడ ఆడపిల్లలు ఇప్పుడు కూడా వేధిస్తారు. ఎందుకంటే అది చరిత్ర 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్లేస్ కాబట్టి దాన్ని ఇప్పుడు కూడా ఆడపిల్లల్ని అంటే వేధించడం అంటే మామూలు లైట్గా వేధిస్తుంటారు అన్నమాట. అది పేరు పడిపోయింది అన్నమాట. అక్కడ సావిత్రిబాయి పూలేని వేధించడం జరిగిన ప్లేస్ కాబట్టి అక్కడ పేరు పడిపోయింది కాబట్టి అక్కడ ఇప్పటికి కూడా వేధిస్తుంటారు. పూణే జిల్లా నయాగాంలో జరిగింది ఈ సంఘటన. ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లులో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి ఇల్లు ఇప్పుడు కూడా అప్పుడు ఈ ఇల్లు అన్నమాట. మిద్దిల్లు ఇప్పుడు కూడా అక్కడ ముద్దలాగా అలా పడే ఉంది. ఇప్పుడు కూడా చరిత్ర చెప్తుంది, మనం కూడా వెళ్ళి చూడవచ్చు. రైట్ అండి. అంటే అప్పారావు గారు, అంటే భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులు ఇవి. అంటే ఆ స్థాయి స్ఫూర్తిని ఈ రోజు ఇటువంటి ఇప్పుడు పోరాట పట్టమన్న మహిళలు ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఈరోజు చాలా మంది ఈరోజు ఆడపిల్లలు బయటకు వెళ్తున్నారని చదువుల కోసం ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే ఆమె సృష్టించిన ఇదనమాట. అంటే ఆడపిల్లలు బయట రావాలి, చదువుకోవాలి, బయటకు వెళ్ళాలి, మీకేం భయం లేదని ఆవిడ ఎంతో బోధించి మరి ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చదివించేది. ఆ స్ఫూర్తిని ఇప్పుడు మన పార్లమెంట్లోను, రాజ్యసభలోను, తర్వాత మన అసెంబ్లీలోను, పంచాయతీల్లోను, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, తర్వాత ఉద్యోగాల్లో ఐఏఎస్, ఐపీఎస్ ఈరోజు చేస్తున్నారంటే ఆమె చూపించిన మార్గమే ఈరోజు కూడా. రైట్ అండి. అంటే మహారాష్ట్రలోని నాయగాంలో పుట్టిన ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో అడుగులు వేసి సమాజాన్ని ముందుకు నడిపించింది. అంటే అటువంటి స్ఫూర్తి ఇటు ఈ రోజు మహిళల్లో లేకుండా అయిపోతుంది. ఇటు ఈ రోజు భార్యాభర్తలు ఉన్నా సరే కలిసి సేవ చేయలేకపోతున్నారు. దానికి కారణాలే
అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లోనూ ఏంటంటే మనం బ్రతకాలి, ఏంటి భార్య భర్తలు బతికితే కానీ మన జీవనోపాధి కొనసాగదు. మన ఇద్దరం బయటికి వెళ్ళాలని ఇద్దరు భార్య భర్తలు కలిసి సమాజం కోసం సమాజ సేవ చేసేదానికి వదిలేసి వీళ్ళు ఏంటంటే మనం బ్రతకాలి, మన పిల్లలు జాగ్రత్తగా పెంచుకొని పైకి చేసుకోవాలన్న ఆలోచనతోనే చేస్తున్నారు తప్ప ఇంకోటి మరి ఒకటి అయితే కాదు. కానీ అయినా ప్రజా రాజకీయాల్లోనే ఈరోజు చాలా ధాటిగా మన స్త్రీలు పనిచేస్తున్నారు. చదువుకున్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఎదుగుతున్నారు. బాగా బయటికి వెళ్ళి అద్భుతాలు కూడా వాళ్ళకి రక్షణ కూడా అలాగే. మేము అర్ధరాత్రి 12 అయిందంటే ఇక్కడ ఉండిపోయి ఉంటే వ్యాన్లు తీసుకొని వచ్చి పోలీసు వారికి తీసుకొచ్చి పోలీసు వారికి ఈ విషయంలో మాత్రం మేము నమస్కారం పెడుతున్నాం, సైలెంట్ చేస్తున్నాం. అర్థం మనిషికి ఏంటంటే స్వార్థం. ఇప్పుడు ఈ సంఘాలు పెట్టుకొని దండుకుంటున్నారు. అంబేద్కర్ పేరు చెప్పుకొని దండుకుంటున్నారు, సావిత్రిబాయి పూలే పేరు చెప్పుకొని దండుకుంటున్నారు, తర్వాత బుద్ధుడి పేరు చెప్పుకొని దండుకుంటున్నారు. అంతేగాని మనస్ఫూర్తిగా ఏ ఒక్క సంఘం కూడా ఈ సిటీలో కాదు మొత్తం ఈ దేశంలో కూడా ఏ ఒక్క నిస్వార్థంగా పనిచేయట్లేదు. వెళ్ళడం, చెప్పుకోవడం, బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యక్రమం చేస్తున్నారు, డబ్బులు తెచ్చుకోవడం, దండుకోవడం, పంచుకోవడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఎవడో 100కో 1 ఇద్దరు ఉన్నారు అంతే. డబ్బు తన సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా మేము నడుచుకొని నడాలి, సావిత్రిబాయి పూలే ఆశయాలకు మేము నడుచుకొని నడాలని ఎవరో ఒకరు ఉన్నారు తప్ప ఈ రోజు అందరూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. అంటే 1848లోనే అంటే పూణే రాష్ట్రంలో ఏదైతుందో పూణేలో మొట్టమొదటి బాలికలకి కాలేజీ స్థాపించిన ఘనత ఇవిడికి దక్కింది. మరి ఈ రోజు ఇంత మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎంపీలు అంటున్నారు, మంత్రులు అంటున్నారు. వీళ్ళు పేరుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతున్నారు. మరి వీళ్ళకి ఎందుకు అటువంటి స్ఫూర్తి రావట్లేదు? కానీ గవర్నమెంట్ అయితే కాలేజీలు ఇవి నిర్మిస్తుందండి. కాలేజీల మీద నిర్వహిస్తుంది. కాలేజీల మీద పిల్లలు ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఈరోజు నిన్న మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహించామండి. ఆ ప్రెస్ మీట్లు ఏంటంటే మొన్న ప్రపంచ మేధావుల సంఘంలోన ఒక తీర్మానం చేశారు. ఏం తీర్మానం చేశారంటే ఇంగ్లీష్ మీడియంని ఎత్తేయాలా. ఒక జడ్జి గారు, మాజీ జడ్జి గారు ఇంగ్లీష్ మీడియంని ఎత్తేయాలా. ఇంగ్లీష్ మీడియం వల్ల మాకు ఒరిగేది ఏం లేదు, నేను దెబ్బతిన్నానని జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు ఆ మాట అన్నారు. దాన్ని తీర్మానించారు. తీర్మానం చేశారు. ఈరోజు రేపు మాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది. దాన్ని ఆమోదించోదని మేము చంద్రబాబు నాయుడు గారితో నేను ప్రెస్ మీట్ ద్వారాగా చెప్పాం. మా దగ్గర ఉన్నాయండి, క్లిప్పింగ్లు ఉన్నాయి. నేను ప్రెస్ మీట్ ద్వారాగా చెప్పాను. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తెలుగుని రక్షించండి అంటాడు. అంటే తెలుగుని రక్షించండి అంటే ఇంగ్లీష్ని తీసేయండి అని అర్థం అనమాట. తెలుగుని రక్షించండి అంటే ఇంగ్లీష్ని తీసేయండి అంటే మన ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం. 40 లక్షల మంది పిల్లలు వీళ్ళందరూ కూడా మళ్ళీ అయోమయంలో పడిపోతారు. ఈ రోజుల్లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఎక్కడికి వెళ్ళా సరే ఉద్యోగులు రావు. తెలుగు మీడియం చదువుకున్న పిల్లలు ఎక్కడ గుర్తించట్లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తప్పని తీసుకుంటున్నారు. అలా ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. కానీ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళట్లేదు. ఈ విషయంలో మేము నిర్ధారంగా ఖండించాం. చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసాం. అయ్యా 40 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, మీరు బాగా ఆలోచించి ఏంటి ఈ ఆమోదాన్ని మీరు తెలపొద్దు అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. నన్ను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ మరి ఏం చేస్తారో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, మా అభిమానులు మనంతా తెలుగుని రక్షించండి, తెలుగుని కాపాడండి అని అన్నారు. అంటే తెలుగుని రక్షించండి, తెలుగుని కాపాడండి అన్నారు కానీ ఇంగ్లీష్ మీడియం కోసం ఒక మాట కూడా చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామనే మాకు అతను సంకేతాలు అందిస్తున్నాడు. ముందుకు మేము ఇంకా పోరాటాలు కొనసాగిస్తాం. మాకు ఇంకా దళిత సంఘాలు ఉన్నాయి, వాటితో కలుపుకొని మేము పోరాటం సాగిస్తాం. రైట్ అండి. అంటే మార్చి 10 అంటే 1897లో ఆమె మరణించారు. దానికి ముందు ప్లేగు వ్యాధి ఆ యొక్క ఏరియాలో పూణేలో బాగా ప్రభావితం అయిపోయింది. కొన్ని వందల వేల మంది చనిపోతుంటే వారి మధ్య సేవ చేసి ఆఖరికి అదే ప్లేగు వ్యాధికి గురైపోయి చనిపోయారు. అంటే అటువంటి సేవా స్మృతి కలిగిన వ్యక్తులు ఈ రోజు లేరు. ఎందుకని అంటున్నాను అంటే సమానత్వం, మానవత్వం మనిషిలో ఉండాలండి. మానవత్వం ఈ రోజుల్లో లేదు. అంతా స్వార్థంతో కూడుకున్న మానవత్వమే కనబడుతుంది. ఏంటంటే చెయ్యాలని ఆశయం ఉండాలా. భర్త భార్యలు ఇద్దరు కలప వాళ్ళ సుఖ సంతోషాలు వదులుకొని దళితుల కోసం, మహారుల కోసం, ఈ ప్రజల కోసం వాళ్ళు నిరంతరం దాదాపు 60 సంవత్సరాల దాకా నిరంతరం ప్రజలు సేవ చేస్తేనే గడిపారు. వాళ్ళ
సుఖ సంతోషాల్లో ఎప్పుడు కూడా ఆలోచించాలి. అంతే త్యాగమూర్తులు అంటే ఈరోజు స్మరించుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలే వాళ్ళు మనకు మార్గదర్శకులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు సావిత్రిబాయి పూలే గారికి మనం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. రైట్ అండి. అంటే ఒక పక్క 100-150 రూపాయలు పెట్టి ఒక బ్రెడ్, అలాగే 40 రూపాయలు పెట్టి ఒక పాల ప్యాకెట్ ఈరోజు ఇంత స్ఫూర్తిగా చేయడానికి అప్పారావు గారు మరి ముందుకు వచ్చారు. రెండోది ఏంటంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయాలి. ఆవిడ భారతదేశం కోసం పోరాడింది, ఎవరో ఒకరి కోసం పోరాడలేదు. ఆవిడ భారతదేశం చరిత్రలో అనకూడదు అనగారిన జీవితాల కోసం పోరాడిన ఆవిడ ఆ విషయంలో మీరు ముందుకు వస్తున్నారు. మీరు ఈరోజు ఇది స్ఫూర్తి మన కార్పొరేటర్లు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, మన ఎంపీలు కానీ, మన మంత్రులు ఎవరికీ లేదు. కేవలం అప్పారావు గారికి ఇది ఉండడానికి కారణాలు. పొరగారికి కాదండి, అలాగే చాలా మంది ఉన్నారు కానీ కార్యక్రమాలు చేస్తున్నారు, అడప కార్యక్రమాలు చేస్తున్నారు. అంతే జోబులో డబ్బులు తీయాలంటే ఎవరికైనా కష్టం కదండి. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఈ ఎంత మురగని డబ్బులు తీయాలంటే తరిగిపోతాయేమో అని భయం తప్ప ఓన్లీ సాటి మనిషిని మనం ఆదుకుందామని ఆలోచన మానవత్వం మనిషిలో ఉండాలి. అది లేకపోతే మనం ఏం చేసేది లేదు. మనకి చేతనంత వరకు మనం ఎంతవరకు చేయగలం అంతా చేయగలం తప్ప నువ్వు చేయరా అబ్బాయి అని ఎదుటి మనిషి మనం చెప్పలేము. ఫైనల్ గా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి విషయంలో ప్రజలకి ఏం సందేశం? ఫైనల్ గా 2 మాటలు. అంటే ఆమె అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం, ఆమె ఆశయాలకు అనుగుణంగా మేము నడుస్తున్నాం అండి. అలాగే ప్రజలు కూడా ఆమె ఆశయాలకి అనుగుణంగా నడాలని మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఆవిడ భారతదేశంలో 150 సంవత్సరాలుగా టీచర్ డేగా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి టీచర్ డేగా ప్రకటించాలని మరీ కోరుకుంటున్నాం మేము. పరిస్థితి అయితే ఇది. మరి కీర్తి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు ఆమె జన్మించిన జన్మదినాన్ని పురస్కరించుకొని దగ్గర మరి సుమారు 194వ బర్త్డే సెలబ్రేషన్స్ని ఈరోజు మరి గొల్లమల్ల అప్పారావు గారి ఆధ్వర్యంలో జరిగినప్పటికీ కూడా బాధాకరమైన విషయం ఏంటంటే నిజంగా ప్రభుత్వం దీన్ని ట్యాకప్ చేయాలి. భారతదేశం ట్యాకప్ చేసి కార్పొరేటర్లు ఉన్నారు, ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారో, అలాగే మంత్రులు, అలాగే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు చేయవలసిన కార్యక్రమాన్ని ఈరోజు నిజంగా గొల్లమల్ల అప్పారావు గారు చేయడం అది మామూలు విషయం కాదని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒకటే అంటున్నారు, ఏవైతే సావిత్రిబాయి పూలే గారి యొక్క అడుగుజాడలు ఉన్నాయో ఆ అడుగుజాడలు నేర్చుకొని ముందుకు వెళ్తే సమాజంలో మనమంటూ ఒక వెలుగును చూపించే విధంగా మనం ముందుకు సాగొచ్చని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.